హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో వరల్డ్ కప్ 2020 ఫీవర్ అనేది స్టార్ట్ కాబోతుంది. జూన్ 1 నుంచి అయితే మ్యాచ్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. జూన్ 1వ తారీఖున మనకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్ తో మనం లీగ్స్ లో ఫస్ట్ మ్యాచ్ అనేది ఆడతాం. అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, రోహిత్ శర్మ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి, అంటే ఎవరిని ఎలా యూజ్ చేయబోతున్నాడు, మన ఇండియన్ టీంలో ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి మెయిన్ కీ ప్లేయర్స్ అంటే నాకు తెలిసి నేను ఒక ముగ్గురు కీ ప్లేయర్స్ చెప్తాను. ఒకళ్ళు బౌలింగ్ లో వచ్చేసరికి బుమ్రా కీ ప్లేయర్ అవుతాడు. ఎందుకు అంటే ఆ కండిషన్స్ లో, ఆ పిచ్ల్లో స్లో బౌన్సర్స్ వేయడం కానీ, యార్కర్ లెంత్ వేయడం కానీ, కట్టర్స్ బోత్ సైడ్ స్వింగ్ చేయడం కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా స్లో పిచ్లు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ టైం కి అడ్జస్ట్ చేసి వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. అంటే మార్నింగ్ పూట, సో కరేబియన్ దీవుల్లో కానీ ఇదర్ వేరే కంట్రీలో పిచెస్ లో ఆడినా కూడా అక్కడ జరిగేది ఏంటి అంటే మార్నింగ్ పూట జరుగుతుంది మ్యాచ్. అంటే ఫ్లడ్ లైట్స్ లోనే ఆడరు. సో డే మ్యాచ్ లాగానే కన్సిడర్ చేయాలి దాన్ని మనం. ఆ డే మ్యాచ్ మనకు వచ్చేసరికి ఏంటి, మన టైమింగ్ ప్రకారం టెలికాస్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే నైట్ పూట ఆ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటే, సో మార్నింగ్ ఆ పిచ్ ఎలా ఉంటుందంటే కొద్దిగా అసలే కరేబియన్ పిచ్లు ఎలా ఉంటాయో మనకి తెలుసు. చాలా క్రాక్స్ ఉంటాయి, చాలా అనూహ్యంగా ప్రవర్తిస్తుంటాయి. సో ఈవెన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని బాల్ బౌన్స్ అయిపోతుంటుంది. మనం ఒక చోట బౌన్స్ అవుతుందని ఇక్కడ ఆడుతుంటే అది అనూహ్యంగా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, లేదా చాలా లో వచ్చేయచ్చు బాల్. చాలా కిందకి, అంటే మోకాళ్ళ కంటే కిందకి కూడా బాల్ వచ్చి బౌల్డ్ అయిన సందర్భాలు కూడా చాలా సార్లు ఆ పిచ్ల్లో కండిషన్స్ లో మనం చూసాం. సో అలాంటి కండిషన్స్ ఉన్న పిచ్ల్లో ఆడాలి అంటే బాగా దాన్ని మగప్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి కూడా దాన్ని. అంటే మీరు ఇప్పుడు ఐపీఎల్ లో చూస్తారు, ఓవర్కి 20 రన్ రేటు, ఓవర్కి 16 రన్ రేటు, 18 రన్ రేటు, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కడ ఆ పిచ్ల మీద. సో ఓవర్కి 7, 8, 9 ఈ రన్ రేట్ కొడితే చాలా అంటే చాలా గ్రేట్ అన్నట్టు లెక్క. సో కాబట్టి అక్కడ బౌలర్స్ కి ప్రధానంగా ప్రాధాన్యం అనేది ఉంటుంది. సో అందుకనే మీకు ఆ స్లో కట్టర్స్ వేయగలిగే హర్షదీప్ సింగ్ ని, యార్కర్లే హర్షదీప్ సింగ్ ని సెలెక్ట్ చేశారు. సో కాబట్టి ఇక్కడ స్పిన్నర్స్ అండ్ మెయిన్ పేసర్స్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలం. కీ ప్లేయర్ అయితే బుమ్రా. అలాగే బ్యాటింగ్ లో కీ ప్లేయర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. ఇలాంటి పిచ్ల మీద ఆచితూచి బ్యాటింగ్ చేసుకుంటూ చాలా ఓపిక్ గా బ్యాటింగ్ చేసేది కోహ్లీనే. సింగిల్స్, టూస్, దాన్ని కొంచెం 2 టూలు తీశారంటే ఏమైతుంది, అది బౌండరీగా మలుస్తాడు. సో కాబట్టి కోహ్లీ కీ ప్లేయర్ అవుతాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్, అతను కొట్టే వాల్యుబుల్ రన్స్, అంటే ఇప్పుడు తనకి చాలా బాగా అలవాటు ఏంటి, లెగ్ సైడ్, ఆన్ సైడ్, దట్టు వికెట్ కీపర్ బ్యాక్ సైడ్ నుంచి రన్స్ చేయడం. అది చాలా యూనిక్ టెక్నిక్. అది చాలా మంది బ్యాట్స్మెన్కి రాదు, అందరికి కుదరదు కూడా, సెట్ కాదు. సో అలాంటి షాట్స్ ఒక 4-5 కనెక్ట్ అయిన మ్యాచ్ స్వరూపం మారిపోద్ది. కాబట్టి కీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇండియాలో. సో వీళ్ళ ముగ్గురు ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేస్తారనమాట. ఆ ఫేస్ ని మార్చేస్తారు, ఇండియా ఫేస్ ని. సో ఫస్ట్ మన లీగ్ దశలో 4 టీములతో తలబడబోతున్నాం. సో 3 అంటే మనం చిన్న టీముల కింద అనుకోవచ్చు. ఒకటి పెద్ద టీం పాకిస్తాన్. సో పాకిస్తాన్, ఇండియా మన గ్రూప్ లో. సో మాక్సిమం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఇంకా అనూహ్యంగా ఐర్లాండ్ పుంజుకున్నా, లేదంటే వేరే టీం పుంజుకున్నా మనం ఏం చేయలేం. సో ఇక్కడ ప్లేయింగ్ 11, నా ప్లేయింగ్ 11 చెప్తాను. అంటే ఇలా ఉంటే బాగుంటుంది అనేది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ పవర్ ప్లేలో చాలా బాగా రన్స్ స్కోర్ చేస్తున్నాడు కాబట్టి అతను కొట్టే ఒక 30-40 రన్స్ చాలా వాల్యుబుల్ రన్స్ అవుతాయి. సో కాబట్టి యశస్వి జైస్వాల్. ఫస్ట్ డౌన్ వచ్చి విరాట్ కోహ్లీ ఉంటాడు, సెకండ్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. సో మిడిల్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అవ్వబోతున్నారు మిడిల్ ఆర్డర్ లో. ఆ తర్వాత రిషబ్ పంత్ తెలుసు ఎంత కన్సిస్టెంట్ గా ఆడాడు ఐపీఎల్, మళ్ళీ మంచి కంబ్యాక్ అయ్యాడు యాక్సిడెంట్ తర్వాత. కాబట్టి రిషబ్ పంత్ కూడా మనకి అసెట్. కానీ ఈ 5 బౌలర్స్ కాదు, నోట్ దిస్ పాయింట్. ఈ 5 కూడా మనకి బౌలింగ్ ఆప్షన్ లేదు. అంటే సగం టీము ఆల్మోస్ట్ బౌలింగ్ ఆప్షన్ లేకుండా ఉంది. సో నెక్స్ట్ ఎవరు ఉంటారు? సో రిషబ్ పంత్ తర్వాత అయితే హార్దిక్ పాండే మస్ట్ గా ఉంటాడు. వైస్ కెప్టెన్ ఇచ్చారు కాబట్టి ప్లేయింగ్ 11 లో ప్రతి మ్యాచ్ లో హార్దిక్ పాండే ఉంటాడు. దట్టు అక్కడ బౌన్సింగ్ చేయడానికి కానీ, బాల్స్ ని స్లో కట్టర్స్ వర్కౌట్ చేయడానికి కానీ అతను బౌలింగ్
ఏదైతే 4 ఓవర్లు ఉంటాయో అది చాలా బాగా పనికొస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 2 ఓవర్లు అయితే మస్ట్గా వేస్తాడు. సో కాబట్టి హార్దిక్ పాండ్యా 100% ప్రతి మ్యాచ్ ప్లేయింగ్ 11 ఉంటాడు. సో ఇక్కడ వరకు 6 కన్ఫర్మ్. ఇక్కడే 7 నుంచే కొంచెం తలనొప్పిగా మారుతుంది కెప్టెన్ రోహిత్ కి. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరిలో ఒకరు మాత్రమే పిక్ చేయాల్సి ఉంటుంది. నా పికింగ్ అయితే రవీంద్ర జడేజా ఉంటాడు. ఎందుకంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ బాగుంటుంది, ఫీల్డింగ్ బాగుంటుంది, అలాగే బౌలింగ్ కూడా తన 4 ఓవర్ల స్పెల్ చక్కగా కోట ఫినిష్ చేయగలుగుతాడు. సో కాబట్టి ఇక్కడ ఆప్షనల్ ఏంటి, హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ గా పెట్టుకుంటే ఏదైనా ఒక స్పిన్నర్ డ్రాప్ చేసుకుంటే శివం దుబేని పెట్టుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ వస్తుంది 8th కి. సో బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ అక్కర్లేదు, మనకి బౌలింగ్ ఆప్షన్స్ కావాలి అంటే బుమ్రా, హర్షదీప్ సింగ్, చాహల్, కుల్దీప్ వీళ్ళు 4 వెళ్ళిపోతారు, టీం సెట్ అయిపోద్ది. లేదు మనకి బౌలింగ్ ఆప్షన్ కావాలంటే చాహల్ని పక్కన పెట్టుకుంటే మీకు శివం దుబే వస్తాడు. సో ఇది ప్లేయింగ్ 11. మహమ్మద్ సిరాజ్ కానీ, సంజు శాంసన్ కానీ, అలాగే మీకు శివం దుబే కానీ ఆడాలి అంటే మాత్రం ఈ కండిషన్స్ లో కొంచెం పక్కన పెట్టాల్సిన ఇది ఉంది, రిజర్వ్ బెంచ్ కి పరిమితం అవుతారు. సో వీళ్ళు మార్చి ఆడిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ సంజు శాంసన్ ఫిట్ చేయాలి అంటే 1 డౌన్ లోనే ఫిట్ చేయాలి. అప్పుడు మీరు డ్రాప్ చేయాల్సిన ప్లేయర్ ఎవరు, యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ డ్రాప్ చేసుకుంటే విరాట్ అండ్ రోహిత్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. అప్పుడు మీకు 1 డౌన్ సంజు శాంసన్ పెట్టుకునే ఫిట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. బట్ అంత సాహసం ఉంటుందా, అది ఆ కాల్ అనేది రోహిత్ శర్మ తీసుకుంటాడు. ఇఫ్ ఇన్ కేస్ సంజు శాంసన్ ఆ ఆర్డర్ లో ఆడాలి అంటే. లేదు 5th లో అయినా పర్వాలేదు మనం బ్యాటింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు అనుకుంటే ఒక స్పిన్నర్ డ్రాప్ చేసుకుంటే శివం దుబే ఆల్రౌండర్ అవసరం లేదు మనకు అనుకున్నప్పుడు సంజు శాంసన్ పెట్టుకుంటాడు. అప్పుడు గుర్తుపెట్టుకోండి 6 మనకి బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోతారు. సో ఇది లేదా రిషబ్ పంత్ కి ఆల్టర్నేటివ్ గా సంజు శాంసన్ ని పెట్టుకోవచ్చు. రిషబ్ పంత్ కి ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చిన, సంజు శాంసన్ ఆడిపించిన. సో ఇక్కడ ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి రోహిత్ శర్మకి ఆప్షన్స్ ఏమున్నాయని నేను చెప్తున్నా. సో నా ప్లేయింగ్ 11 అయితే అది. మీ ప్లేయింగ్ 11 ఎవరు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మస్ట్ గా. ఎందుకంటే సో ఈ ప్లేయింగ్ 11 మీదే పొట్ట అనేది ఉంటుంది. ఇప్పుడు చిన్న టీముల మీద ఆడేమనుకోండి చాహల్ మస్ట్గా ఉండాలి, కుల్దీప్ మస్ట్గా ఉండాలి. ఈ కుల్చా కాంబినేషన్ ఆడటం అనేది టీములకి అంత ఇది కాదు. వాళ్ళ పేస్ మీరు మహమ్మద్ సిరాజ్ పేస్ జనరేట్ చేస్తుంటే కొడతానే ఉంటారు, డౌటే లేదు. అలాగే హర్షదీప్ సింగ్ పేస్ జనరేట్ కొడతానే ఉంటారు. కాబట్టి ఇక్కడ బుమ్రా ఒక్కడిని పెట్టుకుని హర్షదీప్ సింగ్ ని డ్రాప్ చేసుకున్నా మీకు శివం దుబే వస్తాడు. దానివల్ల ఏంటంటే బుమ్రా, శివం దుబే, హార్దిక్ పాండ్యా 3 ఉంటారు పేసర్ల కింద మనకి. సో శివం దుబే స్లో బౌలింగ్ వర్కౌట్ చేయగలుగుతాడు, అలాగే హార్దిక్ పాండ్యా స్లో బౌలింగ్ వర్కౌట్ చేయగలుగుతాడు. కాబట్టి సో ఈ కాంబినేషన్ లో కూడా వెళ్ళొచ్చు, ఒక బుమ్రానే పెట్టుకుని కూడా మనం వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ లో అంత సాహసం తీసుకోడు కాబట్టి రోహిత్ శర్మ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ ని తీసుకుంటాడు, మహమ్మద్ సిరాజ్ ని బెంచ్ కే పెడతాడు, సంజు శాంసన్ కూడా బెంచ్ కే పరిమితమై ఉంటాడు, అలాగే మీకు శివం దుబే కూడా బెంచ్ కే ఉంటాడు. వీళ్ళ 3 అయితే ఫస్ట్ అయితే బెంచ్ కే పరిమితం చేసి ఆడతారు. సో తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ లో అక్షర్ పటేల్ ఆ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరిని అయితే మార్చి ఆడిస్తారు. అప్పుడు అక్షర్ పటేల్ కూడా బెంచ్ కే ఉంటాడు. సో 4. సో నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్ అలాగే బెంచ్ కే ఉంటాడు, తర్వాత మార్చి ట్రై చేస్తూ ఉంటాడు. సో టీం అయితే చాలా బాగుంది, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఉన్న బ్రహ్మాండంగా ఉన్నారు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శివం దుబే. సో మీకు 4 ఆల్రౌండర్స్ చేతిలో ఉన్నారు కాబట్టి సో చాలా బలంగా బ్యాటింగ్ ఆర్డర్ అనేది వెళ్ళొచ్చు, డెప్త్ కూడా ఉంటుంది. సో మీకు ఇంకా వరల్డ్ కప్ లో మనకేంటి బలం ఏంటి ఇండియన్ టీమ్ కి అంటే కీ ప్లేయర్స్ ఆల్రెడీ చెప్పాను. మనకి బ్యాటింగ్ బలమే, బౌలింగ్ అనేది ఇంకా సర్వైవింగ్ కోసం అండ్ ఒక బుమ్రా మీద ఆధారపడిపోతారు షోల్డర్స్. మనకు తెలుసు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఐపీఎల్ లాగా బౌలింగ్ చేయరు, సో రన్స్ కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు కుల్దీప్ ఒక్కడు మనకి ఒక వెపన్ లాగా ఉంటాడు మిడిల్ ఓవర్స్ లో ఆడటానికి. కుల్దీప్ కూడా చెప్పలేం, పెద్ద మ్యాచ్ ఆడుతున్నప్పుడు లేదంటే పెద్ద టీం బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా సో కుల్దీప్ ని కూడా హిట్ చేస్తారు, డౌట్ లేదు. ఒక బుమ్రానే ఆచితూచి ఆడుతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ బౌలింగ్ అనేది ప్రధానంగా బలంగా మనం చెప్పుకోలేం, కానీ బ్యాటింగ్ అయితే బలంగా చెప్పొచ్చు. ఈవెన్ ఒక రోహిత్ శర్మ క్లిక్ అయినా, యశస్వి క్లిక్ అయినా, విరాట్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళలో ఎవరు క్లిక్ అయినా కూడా రన్స్ అనేవి బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి ఒక 170, 180 యావరేజ్ స్కోర్ మీద వెళ్ళిపోతూ ఉంటే సో మ్యాచ్లు మనం గ్రిప్పింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో సెమీస్ ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉందా ఇండియాకి, ఎక్కడెక్కడ స్ట్రగుల్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఇండియన్ టీమ్ సినారియో ఇన్ ద వరల్డ్ కప్. సో మీకు
ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.